యాక్చువల్లీ వాట్ ఈస్ కాళేశ్వరం అంటే సింపుల్ గా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్స్ టనలు, 1531 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాలు, 98 kilometers of pressure main, 540 meters of pumping system. All this together is a Kaleshwaram. So, beauty of Kaleshwaram is much good year. This year is last year and this year is a very good rainfall. Mana state lo manchi varshpatam undi. When you have a good rainfall, manaku SRSP nunchi bed baneru ekkadaithe Sirsila daggara bed baneru untundo SRSP నుంచి bed baneru నీళ్ళు వస్తాయి by gravity. You will operate the motors and pumps of Kaleshwaram from bed baneru itself. You don't operate from Ellapalli or you don't operate from Kaleshwaram, Medigatta. You will operate from bed baneru itself. అంటే 50% సిస్టమే నడుస్తుంది, బట్ ఆయకట్టు 37 lakh acres కు ఆయకట్టు నీళ్ళు వస్తుంది. గుడ్ ఇయర్, యావరేజ్ రైన్ఫాల్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఆపరేట్ మోటార్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి, మన కడెం రిజర్వాయర్ ఆదిలాబాద్ లోని కడెం నుంచి మంచి వరద ఎల్లంపల్లికి వస్తే ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసుకుంటే మనము కాళేశ్వరం సిస్టమ్ పనిచేస్తుంది. సో బ్యాడ్ ఇయర్, లెస్ రైన్ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీళ్లు ఉండేటువంటి పాయింట్ మేడిగడ్డ పాయింట్. అంటే ఎక్కడ వర్షపాతం లేకుండా కూడా ఆ మహారాష్ట్ర అడవుల్లో మరి ఆ ప్రాంతంలో పడ్డ వర్షం నీరుతో తప్పకుండా నీళ్లు ఉండే ప్రాంతం మేడిగడ్డ. దట్ ఈస్ ద ఎంత క్రైసిస్ లో కూడా అక్కడ తప్పకుండా నీళ్లు ఉంటాయి. కాళేశ్వరం అంటే ఏంటి? అసలు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. ఇండస్ట్రీకి 16 TMC ఆఫ్ వాటర్ పెట్టాం. ఇండస్ట్రీకి ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ తో పాటు 60% ఆఫ్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్. అదే విధంగా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.